అనసూయ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. న్యూస్ రీడర్ గా కెరీర్ మొదలుపెట్టిన అనసూయ తర్వాత యాంకర్ గా అవతారం ఎత్తింది. ముఖ్యంగా జబర్దస్త్ షో ద్వారా మంచి పాపులారిటీని సంపాదించుకున్న అనసూయ తద్వారా పలు సినిమాల్లో కూడా ఛాన్స్లు కొట్టేసింది. క్షణం, రంగస్థలం, కథనం, విమానం, పుష్ప, కిలాడి మొదలగు సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. ముఖ్యంగా రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా అనసూయ నటనకు మంచి గుర్తింపే దక్కింది. రంగస్థలం సినిమా తర్వాత అనసూయ వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయింది. హీరోయిన్లతో సమానంగా అనసూయ క్రేజ్ ఉందంటే ఆమె ప్రభావం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సోషల్ మీడియాలో చెక్కు చెదరని అభిమాన గణం ఆమె సొంతం. అనసూయకు సోషల్ మీడియాలో మిలియన్ల సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు. ఈ హాట్ బ్యూటీ 39 ఏళ్ల వయసులో కూడా యంగ్ స్టార్స్ కు గట్టి పోటీనిస్తుంది. ఇక సోషల్ మీడియాలో అనసూయ ఇచ్చే గ్లామర్ ట్రీట్ ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే. చీర కట్టినా, స్కర్ట్ వేసినా, బికినీతో దర్శనమిచ్చినా కూడా అది అనసూయకే చెల్లింది. అందానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఆమె. వయసు పెరుగుతున్నా తరగని అందంతో కవ్విస్తుంది అనసూయ. ఇదిలా ఉంటే అనసూయ తాజాగా తాను మోసపోయిన విషయాన్ని బయటపెట్టారు. టఫల్ ఇండియా అనే ఆన్లైన్ క్లాతింగ్ స్టోర్ పై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నారు. కొన్ని రోజుల క్రితం నేను ట్రఫల్ ఇండియాలో పలు దుస్తులు ఆర్డర్ చేశాను. అయితే వారు ఆ దుస్తులను డెలివరీ చేయకుండా నా డబ్బును దోచుకున్నారు. అంతేకాకుండా డబ్బును రీఫండ్ చేయకుండా నా మెసేజ్లకు, కాల్స్ కు స్పందించడం మానేశారు. సొంతంగా దుస్తులు అమ్ముతున్నామని చెప్పి అమాయక ప్రజల నుంచి డబ్బులు కొట్టేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి మోసాల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. అందుకే నేను ఈ పోస్ట్ పెడుతున్నాను అని అనసూయ తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లో రాసుకొచ్చారు. క్లాతింగ్ వెబ్సైట్ నుండి ఎలాంటి స్పందన లేకపోవడంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండగా నెటిజన్లు దీనిపై తీవ్రంగా స్పందిస్తూ ఉన్నారు. అయ్యో పాపం, జాగ్రత్తగా ఉండాలి, ఆన్లైన్ మోసాలు పెరిగిపోతున్నాయి అంటూ కమెంట్లు పెడుతూ అనసూయకు మద్దతు తెలుపుతూ ఉన్నారు.